నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 21 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పూజించాల్సిన గ్రహము ఏమిటి, పూజించాల్సిన మంత్రం ఏమిటి, పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి, ఈ రాశిలో ఉండేవారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు మీకు 9వ స్థానంలో ఉండడం వల్ల ధార్మిక ప్రవృత్తులు అంటే దాన ధర్మాలు చేసుకోవాలి, సహాయ సహకారాలు చేసుకోవాలి, ఇలా దైవ చింతన మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. గురు దృష్టి ఉంది కాబట్టి, అంటే గురుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ధనపరంగా విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, విద్యార్థులకు కనుక చూసినట్టయితే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి స్కాలర్షిప్ రావడము, సక్సెస్ అవ్వడము, ర్యాంకులు సాధించడము, కొంతమంది విదేశాలు వెళ్ళడం కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలలో స్థానచలనాలు కనబడుతున్నాయి. వేరే కంపెనీలకు వెళ్ళడం కానీ, లేదా ఉన్న స్థానం నుంచి మీరు చేస్తున్న దాంట్లోనే ఉన్నతమైన పదవికి వెళ్ళడం కానీ, లేదా విదేశాలు వెళ్ళడం కానీ, ఇలాగ ప్రమోషన్స్ అనేవి గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అనే తలంపు ఉంటే కనుక ఇది కరెక్ట్ టైము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. సరియైన భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నం చేయండి. అయితే పెట్టుబడులు కూడా ఈ సమయం చాలా చక్కని సమయము. వెంటనే ఎంతో కొంత మొత్తంతో స్టార్ట్ చేయండి. అది భూమి మీద కావచ్చు, లేదా అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఏదైనా బంగారం కొనడం కానీ, మీకు ఏదైతే పెట్టుబడులు పెట్టాలి లాంగ్ టర్మ్లో అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే వానాకాలము అంటే వర్షానికి సంబంధించినటువంటి వానాకాలం కాదు కాబట్టి ఇది ఎండాకాలము. దీనితో పాటు వర్షానికి సంబంధించి నీటికి సంబంధించినటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక వర్షాలు రావచ్చు, అప్పుడు మీ పంటలు పాడే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ పంటలు వేస్తే, అంటే మీ భూసారం చూసుకోండి, మీరున్న ప్రాంతానికి ఏ పంటలు మీకు అధిక లాభాన్ని ఇస్తాయి, అధిక దిగుబడిని ఇస్తాయి అనేది అంచనా వేసుకుని దానికి సంబంధించిన పంటలు కనుక వేసినట్టయితే ఏ పంటలు మీరు వేసినా మీకు తప్పనిసరిగా దిగుబడి ఎక్కువ రావడము, దానికి మార్కెట్లో విశేషమైన రేటు పలకడము, మీరు ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేయండి. రుణాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది కరెక్ట్ టైము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైతే ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటున్నారో వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రభుత్వము మీకు అందుబాటులోకి ఇచ్చేటట్టుగా ఉంటుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతాన సంబంధితంగా శుభవార్తలు వినడము, మరొకటి సంతానం కోరుకునే వారికి సంతానం కలిగే అవకాశము, సంతానం పరంగా అభివృద్ధి కలిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. చక్కని ఆరోగ్యం మీ సొంతం ఉంటుంది. దీంతో పాటు శక్తిగాను ఉత్సాహంగాను ఉండబోతున్నారు. అయితే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి కొన్ని చెప్పలేని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ సమయంలో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఐటీఐ హస్తకళలు చూసినట్టయితే టెక్నికల్ స్కిల్స్ తో కొత్త ఒప్పందాలు వస్తాయి. మీకు టెక్నికల్ విభాగంలో ఉన్న వాళ్లకు, స్కిల్స్కి సంబంధించిన విభాగంలో ఉన్న వాళ్లకు అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది మీ కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఏ అవకాశం వచ్చినా వృధా చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోకండి. తర్వాత కాంట్రాక్టుదారులకు, ప్రభుత్వ టెండర్లు వేసే వాళ్లకు విశేషమైన లాభాలు రావడంతో పాటు మీ టెండర్ పలికే అవకాశం కనబడుతోంది. వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.
అయితే కొంతమందికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వచ్చినవి వచ్చినట్టుగా మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ నాయకులు చూసినట్టయితే ప్రజల్లోనూ ఇటు అధిష్టానాల్లోనూ తర్వాత మీ చుట్టుపక్కల ఉండే ప్రత్యర్థులతో కావచ్చు, మీ సహోద్యోగులతో కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశము, జనాదరణ పెరిగే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. అయితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడాకారులకు చూస్తే ఆడియన్స్ రెస్పాన్స్ చాలా చక్కగా ఉంటుంది. అది క్రీడల్లో కావచ్చు, సినిమాలో ఉండే వాళ్ళకి కావచ్చు. అయితే కొంత క్రీడాకారులకు మెడల్స్ సాధించే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు, దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, తర్వాత కెమెరాలో విభాగంలో పనిచేసే వాళ్లకు, డ్యాన్స్ విభాగము, రచయితలకు, గాయకులకు, నేను చెప్పిన ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన వృద్ధి, అవకాశాలు, పారితోషికం పెరగడం కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు మరి పూజించాల్సిన గ్రహము సూర్యగ్రహము. సూర్యగ్రహానికి సంబంధించినటువంటి చిన్ని మంత్రము ఓం ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అయితే ఈ సమయంలో ఆదివారం కనుక వచ్చినట్టయితే ఆదివార నియమాలు తప్పనిసరిగా మీరు పాటించాలి. ఆ రోజు మద్యము కానీ మాంసం కానీ తీసుకునే ప్రయత్నం చేయకండి. రవిగ్రహము ఉగ్రగ్రహము చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే హైలోకి తీసుకువెళ్తాడు, లేదు కోపం వస్తే కనుక పాతాళానికి నొక్కేస్తాడు. చాలా జాగ్రత్తలుగా తీసుకోండి. రవిగ్రహానికి నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి. భూశయనం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారాలు ఏంటంటే ఆదివారం రోజు అంటే ఈ వారంలో మీకు ఆదివారం వస్తే ఆ రోజు ఉల్లిపాయ తినకుండా ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే మీకు మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు మీరు దానాలు ఏవిగా ఇవ్వాలి అంటే ఎర్రని వస్త్రాలు, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళు, గోధుమలు, దీనితో పాటు ఎర్రని కందిపప్పు మీ శక్తి కొద్దీ దానంగా ఇవ్వండి. తర్వాత మీకు ఒక వృద్ధి మంత్రం కూడా చెప్తున్నాను. ఇది వృద్ధి యోగంలో ఉన్న వాళ్లకు వర్తిస్తుంది. అంటే ఈ రాశిలో ఉండే వాళ్ళకి వృద్ధి యోగము అనేది రాబోతోంది కాబట్టి ముందుగా తెలుసుకుని మీకు ఇస్తున్నాను. చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ఆదిత్యాయ చ నమః. ఈ మంత్రము మీరు ఏదైతే వృద్ధి కావాలనుకుంటారో, ధనము కానీ ఉద్యోగం కానీ, అంటే అక్షయము అంటాం కదా, క్షయము కానిది, అలాగే ఇది కూడా వృద్ధి అవుతుంది. మీరు ఏదైనా తలుచుకుని ఏ పని చేసినా, దానం కానీ ధర్మం కానీ ఏది చేసినా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రేక్షకులు మర్చిపోకండి. దీన్ని 12 సార్లు ఈ వారం రోజుల పాటు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు, మంత్రాలు. నమస్తే.